ఆల్ ఇస్ వెల్. గ్రౌండ్ లో మనమే బుల్స్ అన్న ఎమ్మెల్యేలు అడ్రస్ లేకుండా పోయారు. స్థానిక ఎన్నికలో సత్తా చాటలేక చితకల పడ్డారు. అంతా బాగుందంటూ నమ్మబలికిన ఎమ్మెల్యేలు తీరా రిజల్ట్స్ వచ్చాక షాక్ తిన్నారు. కీలక జిల్లాలో పంచాయతీ ఫలితాలతో సీఎం సీరియస్ అయ్యారు. ఇలాగ తేడా వస్తే తోక కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఏ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం కు టార్గెట్ అయ్యారు? అక్కడ అంచనాలు తప్పడానికి కారణాలేంటి? అభివృద్ధి పనులే గెలిపిస్తాయని గ్రామ సర్పంచులు మెజారిటీ పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులే పాగా వేస్తారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జబ్బలు చర్చుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు తప్ప మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడంతో తమకు తిరుగులేదనుకున్నారు. తమ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులు కళ్లు మూసుకుని గెలుస్తారన్న ధీమాతోనే చివరి దాకా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంచనాలు పంచాయతీల ముంగిట్లో బోల్తా కొట్టాయి. మొదటి విడతలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సరిసమానంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కంటే గులాబీ పార్టీ మద్దతుదారులే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నారు. సీఎం సొంత జిల్లాలో అధికార పార్టీకి మొదటి విడతలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నిన్న మొన్నటిదాకా డోంట్ వర్రీ అంటూ చెప్పిన పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు రెండో మూడో విడతల్లో తమ ప్రతాపం చూపిస్తామని ప్రతిజ్ఞలు చేస్తున్నారట. మొదటి విడత ఫలితాలను చూసిన సీఎం ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలను అలర్ట్ చేయడమే కాకుండా ప్రతి ఎమ్మెల్యేతో విడిగా మాట్లాడుతూ క్లాస్ స్పీకర్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్, జడ్చర్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చతికిలబడ్డారంటున్నారు. వనపర్తి జిల్లాలో సైతం కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. ఇంకా ఇలా నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ స్థానాలు దక్కినా బీఆర్ఎస్ చాలా ప్రాంతాల్లో గట్టి పోటీ ఇచ్చి కాంగ్రెస్ కి కాంగు తినిపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ చతికిలబడడం, దీనిపై సీఎం రేవంత్ సీరియస్ కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎవరి నోట విన్నా ఎమ్మెల్యేలకు సీఎం ఫోన్ చేసి క్లాస్ స్పీకర్ అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మహబూబ్ నగర్, జడ్చర్ల నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ఎమ్మెల్యేలు సీరియస్ గా ప్రచారం చేయలేదని, కేవలం దిగువ శ్రేణి నేతలను తూతూ మంత్రంగా గ్రామాలలో తిప్పారని చెబుతున్నారు. గెలుపు గుర్రాలనే పంచాయతీ ఎన్నికల బరిలోకి దించామని చెప్పిన ఎమ్మెల్యేలు ఈ ఫలితాలతో ఆత్మరక్షణలో పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో గెలిచే అవకాశాలున్న నాయకులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి కాస్త మద్దతిచ్చి ఉంటే గెలిచేవారని ఆ రెండు నియోజకవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొదటి విడత ఎన్నికల్లో 6 మండలాలలో కేవలం 10-20 ఓట్ల తేడాతోనే 10 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. పార్టీ నాయకత్వం కొంత చేయూతనిచ్చి ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్లమని ఓడిపోయిన అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలపై గుస్సా అవుతున్నారట. సొంత జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం కృషి చేస్తుంటే కొందరు ఎమ్మెల్యేలు సంచలనాలకు కేరాఫ్గా నిలుస్తూ తమ స్వలాభం కోసమే పార్టీని పట్టించుకోవడం లేదని కింది స్థాయి కాంగ్రెస్ శ్రేణులు ఆవేదనకు గురవుతున్నారట. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కనిపించే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగిలింది. ఎమ్మెల్యే సొంత గ్రామం రంగారెడ్డి కూడా సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి గెలవడం సంచలనంగా మారింది. జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చి కాంగ్రెస్ కి సరి సమానంగా 8 సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ఆయన ఎత్తుగడల ముందు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బోల్తా పడ్డారని కాంగ్రెస్ పార్టీలోని విమర్శలు వెల్లువెత్తుతున్నాయట. మొదటి విడతలో ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుస్తామని సీఎంకి భరోసా ఇచ్చారట జడ్చర్ల ఎమ్మెల్యే. కానీ అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్లు మొదటి విడతలోనే ప్రజలు ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే జవాబిచ్చారని బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయట. పోలింగ్ రోజు కూడా అనిరుద్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని, ఎవరైనా రౌడీయిజం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని, రాజకీయాలను వదిలేస్తే తనంత పెద్ద రౌడీ ఎవరూ లేరని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు జడ్చర్ల నియోజకవర్గంలో దుమారం రేపుతున్నాయి. ఇంతగా ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారన్న అపవాదు మూటగట్టుకున్నారట.
వనపర్తి జిల్లాలో వర్గపోరుతో సతమతమవుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గ్రూపులు కట్టి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడంతో ప్రజలు తికమక పడ్డారంటున్నారు. అందుకే వనపర్తి జిల్లాలో సైతం బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులే గెలిచారని, కాంగ్రెస్ ఇంటిపోరే అక్కడ కారు పార్టీకి కలిసొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటీ ముట్టనట్టు ఉండడం వల్లే చాలా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారట. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలిపించుకుంటే వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించేదని, మొదటి విడత ఫలితాలలో పార్టీ శ్రేణులు ఢీలా పడ్డాయనే ప్రచారం జోరందుకుంది. సొంత జిల్లాలో పంచాయతీ మొదటి విడత ఫలితాలపై సీఎం అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. 2, 3 విడతల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలవకుంటే ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షులు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారట. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు హుటాహుటిన క్యాంపులు నిర్వహించి గెలిచే అభ్యర్థులకు ఆర్థికంగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారట. మరి రెండో విడతలో అయిన పాలమూరు గడ్డపై కాంగ్రెస్ బలం నిరూపించుకుంటుందో, బీఆర్ఎస్ఏ పైచేయి సాధిస్తుందో చూడాలి.